స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ పులి అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? మాట్లాడుతున్నాడు పులి అని ఎవరైనా తగిలిచ్చారు అనుకుంటున్నారా? ఇంత ఫేమ్ ఎలా వచ్చింది? నాకు ఫస్ట్ సినిమా బోయపాటి గారి మూవీలో జై జానకి నాయక సినిమా తీశారండి. డైలాగ్ ఏదైనా చెప్తావా అని అంటే దానవీర స్వర్గంలో ఏమంటివి చెప్తే నేను జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించే అవకాశం. ఇంత పెద్ద మూవీలో నాకు అవకాశం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా అనిపించిందండి. ఇది లవ్ మ్యారేజ్. అప్పుడు చూసిండంట మా ఆయన. పిల్లలు ఏమంటూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు నువ్వు బిజీ అయినా మా బిడ్డలు ఎవరైనా చెప్తే ఊకొట్టడం తప్పితే ఓవర్ యాక్షన్లు చేయడం తెలియదు అనమాట. నీ ఆశ చాలా బాగుంది. కానీ మా అమ్మని రాత్రి కూడా అడిగినాడు, నేను అమ్మ చిన్నప్పుడు వజ ఎక్కువ పోసినవా అని అంటే ఆ పోసిల్లా అందుకే కదా నువ్వు మాట్లాడుతుండేదా అని చెప్పేసి అంటది. పాటలు పాడుతుంటారు ఎప్పుడన్నా సరదాగా? తెల్లవారక ముందే పల్లె లేచింది. చాలా బాగా పాడారు. రోజా గురించి కానివ్వండి, శ్యామల గురించి కానివ్వండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. నీకెందుకు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లి చేసుకుంటే నీకు అవసరమా? నీ కూతుర్ని ఏమైనా చేసుకున్నాడా? అంత అభిమానం ఉండటానికి ఏమైనా? చిరంజీవి గారి సినిమాలు చూసే కదా మేము పెరిగిండేదా. శుభలేఖ రాసుకున్న ఎదలు ఎప్పుడో. పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఇష్టమా మీకు, పొలిటీషియన్గా ఇష్టమా? మీకు రాజకీయాల్లో ఎవరంటే ఎక్కువ అభిమానం? బాబు గారు మాటలు ఎట్లా ఉంటాయి తెలుసు కదా మీకా, హుందాతనంగా మాట్లాడతారా. దట్ ఈజ్ లీడర్ అండి. పాలిటిక్స్లోకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా మీకుందా? ఎంపీని కానీ ఈవెన్ ముఖ్యమంత్రిని కూడా అడిగే హక్కు ఏది ఉంటుందంటే ఓటుకి మాత్రమే ఉంటుంది. ఆ ఓటుని ఇచ్చే డబ్బులకి అమ్ముకోకండి. సరైన కౌంటర్లు ఇస్తూ ఉంటారు కదా వైసీపీ వాళ్ళ మీద. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయాలి కదా, పారిపోతే ఎట్లా? సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ అని. కాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్మెంట్స్ ఏమీ లేదు. ఏదైనా కూడా 2 చప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది, ఒక చేతితో కొడితే సౌండ్ రాదు. అసలు మీ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు లేడీ ఓరియంటల్ రోల్ చేయాలండి. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? తంగా ఏమే నా కూతురు జీవితంలో నిప్పులు పోసి తీరిగ్గా తలంటు పోసుకుంటుంటావా?